సనాతన ధర్మము అంటే ఎంత సనాతనము? సనాతనము అంటే చాలా ప్రాచీనమైనది అని అర్థం. ఎంత ప్రాచీనమైనది? ఎప్పుడు పుట్టింది అసలు ఇది అంటే, సనాతన అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందంటే భగవంతుడికి అన్వయం అవుతుంది. భగవంతుడు ఎప్పుడు పుట్టాడు అంటే, భగవంతుడికి పుట్టుక ఉండదు, గిట్టుగా ఉండదు. ఆయన శాశ్వతుడు, ఎప్పుడూ ఉంటాడు. ఈ జగత్తు అశాశ్వతము. జాయతే గచ్చతే ఇది జగత్ అని. ఆయన నుండి ఈ జగత్తు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. 6 రకములైనటువంటి వికారములతో కూడుకుని ఉంటుంది. కానీ సత్యమైనటువంటి పరబ్రహ్మము ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి ఎలా పుట్టుక లేదో, ఆయన ఫలానా అప్పుడు ఉన్నాడు, ఇంకొకప్పుడు లేడు అని చెప్పడం ఎలా సాధ్యం కాదో, ఈ ధర్మమునకు కూడా ఒకప్పుడు ఉన్నది, అంతకుముందు లేదు అని చెప్పడం సాధ్యం కాదు. భగవంతుడి ఉనికి ఎప్పుడు తెలుసో, ఈ విశ్వాసము, ఈ ధర్మము యొక్క ఉనికి కూడా అప్పుడే తెలుసు. అందుకే భగవంతుడు ఎప్పుడున్నాడు, ఎప్పుడు లేడు అన్న ప్రశ్న అసలు ఉదయించదు. భాగవతంలో పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒక అద్భుతమైన పద్యం ఇచ్చారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. ఒకనకొకప్పుడు ఈ లోకములు, ఈ లోకాలలో ఉండేటటువంటి వాళ్ళు, ఈ లోకాలని పరిపాలన చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కాలంలో లయమైపోతారు. మహాప్రళయము అంటారు. మహాప్రళయమునందు పరమేశ్వరుడే సమస్త జీవులను పొందేస్తాడు. మనం ప్రయత్నం చేసి పరమేశ్వరుణ్ణి పొందడం కాదు. ఇన్ని కోట్ల జన్మలెత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు మొహముద్గరంలో. అలా కొన్ని కోట్ల జన్మలెత్తి అమ్మ కడుపులోకి వచ్చి బయటికి వచ్చి మళ్ళీ శ్మశానంలో శరీరాన్ని పంచభూతాల్లో కలిపేసి మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ శరీరం పొంది మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కర్మ చేసి మళ్ళీ కొత్తగా పాపపుణ్యాలు చేసుకుని మళ్ళీ అలా జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి జీవుడికి విశ్రాంతి ఇవ్వడం కోసమని తనంత తాను సాధన చేత ఎటూ నన్ను పొందలేకపోతున్నాడని పరమేశ్వరుడే సమస్త జీవకోటిని తాను పొందేస్తాడు. అది పరమదయతో చేసేటటువంటి విశేషం. అందుకే మహాప్రళయం ఎలా ఉంటుంది అంటే, ఒక ఉదాహరణ చెప్తారు. ఒక మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడిందనుకోండి. ఇప్పుడు నల్లపూసలు మైనపు ముద్దను అంటుకోలేదు, మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకుంది, వాటి మధ్యలోకి వచ్చి పడి. అలా పరమేశ్వరుడే సమస్త జీవులను తాను పొందుతాడు. పొంది కొంతకాలం అందరికీ విశ్రాంతినిస్తాడు. ఆ సమయంలో ఇక సృష్టి ఉండదు. సమస్త జీవులు కూడా మహాప్రళయంలో ఈశ్వరుడు యందు లయమైపోతారేమో కానీ ఈశ్వరుడు మాత్రం లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల. అప్పుడు ఈ లోకాలు ఉండవు. మహాప్రళయంలో కటిక చీకట్లో జలముల చేత నిండిపోతుంది. అప్పుడే ఒక్క పరమాత్మ వటపత్రశాయి అయి ఆ ప్రళయ జలముల మీద తేలుతూ ఉంటాడు అని. అటువంటి సమయంలో ఆయన ఒక్కడే ఏకాకృతి వెలుగు. ఆయన ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఎలా వెలిగిపోతూ ఒక్కడు ఉండిపోతాడు అన్నదాన్ని వేదం మాట్లాడుతూ, నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. అసలు సూర్యచంద్రుల యొక్క సహాయం అవసరం లేకుండా కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ పరమాత్మ ఒక్కడే మిగిలిపోతాడు. అలా ఆయన ఎప్పుడూ ఉండేటటువంటి వాడే. ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు. అందుకే అచ్యుతుడు అని పిలుస్తూ ఉంటారు. అటువంటి పరమాత్మ ఒక్కొక్క రూపంలో కనపడినప్పుడు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాడు తప్ప అదేదో నిజంగా అలంకారం అని భావన చెయ్యకూడదు. మనం చూడండి, పరమశివుని యొక్క రూపాన్ని చూసినప్పుడు పునుకలమాల ధరిస్తాడు, పుర్రెలమాల వేసుకుంటాడే. ఎందుకు పుర్రెలమాల వేసుకోవడం? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము వద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన మెడలో పునుకలమాల అంటే పుర్రెలమాల వేసుకుని ఉంటాడు. ఏమిటా పుర్రెలమాల అంటే, మొట్టమొదట ఈ సృష్టి చెయ్యడానికి బ్రహ్మగారిని సృష్టించి బ్రహ్మగారికి వేదాన్ని ఆధారంగా ఇస్తాడు. ఈ వేదాన్ని ఆధారం చేసుకుని సృష్టి చెయ్యి అని 4 ముఖాలతో 4 వేదాలు చెప్తూ బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటాడు.
అటువంటి బ్రహ్మగారి శిరస్సు కూడా కాలమునందు ఒకప్పుడు పడిపోతుంది. మొదట పడిపోయినప్పుడు అయ్యో అందరికన్నా ముందొచ్చి సృష్టి చేసినటువంటి వాడు పరబ్రహ్మము యొక్క ఒక రూపం అది, అది పడిపోతే ఊరుకోకూడదని దానికో గౌరవం ఇవ్వడం కోసమని ఆ పుర్రె రుద్రభూమిలో ఉండిపోకూడదని తీసి తడపకి చుట్టి మెడలో వేసుకున్నాడు. అటువంటి ఎన్ని పుర్రెల మాలలయ్యాయి అంటే బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యులు వారు. అటువంటి పుర్రెల మాల ఎంత పెద్దదైందో అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఇంత సృష్టి వెళ్ళిపోయింది, కానీ పరమాత్మ మాత్రం అలాగే శాశ్వతుడై ఉంటాడు. అసలు పరమాత్మకు చ్యుతి అంటే హాని ఆయన లేకపోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి పరమాత్మ ఎప్పుడు ఉన్నాడో అంత సనాతనమైనటువంటిది ఈ ధర్మము. మనం అనుష్ఠిస్తున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దానిని ధర్మము అని పిలుస్తారు. మతము అన్న మాట అన్వయం చెయ్యలేదు. అందుకే మతము అంటే పరిమితమైనటువంటి ఒక మతిలోంచి, ఒక బుద్ధిలోంచి, ఒక నిర్ణయంలోంచి, ఒక ఆలోచనలోంచి, ఒక సిద్ధాంతకర్త యొక్క ప్రణాళికలోంచి, ఆయన వ్యూహంలోంచి, ఆయన యొక్క స్మృతిలోంచి ఆవిర్భవిస్తే దాన్ని మతము అని పిలుస్తారు. ఎవరో ఒకరి యొక్క ఆలోచనలోంచి వచ్చినది కాదు. ఇది భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో అప్పుడే ఉంది. అందుకే దీనికి సనాతన ధర్మము, వైదిక ధర్మము అని పేరు. అయితే ఇది ఉన్నది అన్నప్పుడు మరి ఈ మనుష్యులందరూ కూడా భగవంతుణ్ణి చేరడానికి ఒక ప్రమాణ వాక్కు అంటారు. ప్రమాణము అంటే సత్యమును ఆవిష్కరించగలిగినటువంటి వాక్కు, దారి చూపించగలిగినటువంటి వాక్కు. అసలు భగవంతుణ్ణి చేరుకోవడానికి మనుష్యులకు ప్రబోధం చెయ్యడానికి ఒక ప్రమాణ వాక్కు దీనికి ఎప్పుడు పుట్టింది? ఈ ధర్మం ఫలానా ప్రమాణం మీద ఆధారపడి ఉన్నది, దీనికి ఇది ప్రమాణం అని చెప్పినప్పుడు ఆ ప్రమాణం ఎప్పుడు పుట్టింది, ఆ ప్రమాణం ఎప్పుడు వచ్చింది అన్నదాన్ని బట్టి ఇది ఎప్పుడు వచ్చిందో చెప్తారు. కాలంలో ఈ మతము రాలేదు, ఇది మతము కాదు, ఇది ధర్మము అని నేను ప్రతిపాదన చేస్తున్నప్పుడు దీనికి ప్రమాణం ఏది అంటే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తుండగా శిష్యులందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు ఇచ్చిన వాంగ్మయం ఒక సముద్రం అంతుంది, మేము ఎప్పటికదంతా చదివి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాం, మేము ప్రతిరోజు అనుష్ఠించడానికి వీలైన మాటలు చెప్పండి అన్నారు. వారి యొక్క చరమ సందేశం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని. వేదో నిత్యమధీయతాం అంటే వేదము ప్రమాణము. వేదము ఈ ధర్మమునకంతటికీ కూడా ప్రమాణవాక్కు. వేదాన్ని ఆధారం చేసుకుని ఈ ధర్మం నడుస్తూ ఉంటుంది, ఈ విశ్వాసం నడుస్తూ ఉంటుంది. వేదము దీనికి ప్రమాణము అని ప్రతిపాదన చేసినప్పుడు వేదం ఎప్పుడు వచ్చింది? వేదాన్ని ఎవరు రచన చేశారు అసలు అంటే వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే అది ఒకరి చేత రచింపబడినది కాదు, ఎవ్వరూ దాన్ని రచించలేదు. మరి వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే భగవంతుని యొక్క నిశ్వాసకు వేదమని పేరు. ఆయన ఊపిరి విడిచిపెడితే అది వేదంగా వచ్చింది. చూడండి, ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, నేను మాట్లాడలేను, నేనేమి ఎవరూ మాట్లాడలేను. ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు. ఊపిరి తీసినటువంటి ఊపిరిని వాక్కుగా వ్యయం చేస్తాం, మాటగా దాన్ని వ్యయం చేస్తే అప్పుడు మాటగా పైకొస్తుంది. అందుకే ఉచ్ఛ్వాసయందు వాక్కు ఉండదు, నిశ్వాసయందు వాక్కు ఉంటుంది, విడిచిపెట్టినప్పుడు ఉంటుంది. కానీ నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక వాక్యాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ వాక్యం ఒక చోట ఊపిరి పూర్తయిపోతున్న కారణం చేత ఇక మాటగా మార్చడానికి అవకాశం లేక కించిత్ వ్యవధానం తీసుకుని మళ్ళీ ఊపిరి తీసుకుంటాను. ఆ ఊపిరి తీసుకున్నప్పుడు ఒక నిశ్శబ్దం వస్తుంది. ఆ నిశ్శబ్దం వాక్కు అవుతుందా అవదా అంటే దాన్ని సంధ్య అంటారు. సంధ్య అంటే రెండిటి నడిమి కాలం. ఏదో చీకటి వెళ్ళిపోయి పగలొస్తోందనుకోండి, పూర్వ సంధ్య. సూర్యుడు మధ్యాహ్నం పశ్చిమ దిక్కుకు ఒరుగుతున్నాడు అనుకోండి, మాధ్యాహ్నిక సంధ్య. సాయంకాలం ప్రదోషం. దోషం అంటే చీకటి, అంటే ముందున్న కాలం. చీకటి రావడానికి ముందున్న కాలం, వెలుతురు వెళ్ళిపోతున్న కాలం, అది ప్రదోష వేళలో ఉండేటటువంటి ఉత్తర సంధ్య. 3 రకాలైనటువంటి సంధ్యాకాలాలు ఉంటాయి. అలాగే వాక్కుకి అంటే వాక్యానికి మధ్యలో ఊపిరి తీయడం కోసమని కొంచెం విరామం ఉంటుంది. ఆ విరామము కూడా వాక్కు కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే
ఆ ఊపిరి తీసుకునేటప్పుడు తర్వాత నిర్మాణం చెయ్యబోయేటటువంటి వాక్కులకు సంబంధించినటువంటి వ్యూహం మనసులో నడుస్తుంది. ఇప్పుడు ఈ ఊపిరిని నువ్వు ఈ వాక్కుగా తయారు చెయ్యి అని. ఆ సంధ్య, ఆ విరామకాలంలో లోపల ఈశ్వరుడు విజృంభిస్తాడు. విజృంభించి ఆలోచనిస్తాడు. అందుకే శంకరులు సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. భోగీంద్రాభరణం. కాబట్టి ఆ మధ్యలో ఉండేటటువంటి సంధ్యాకాలం కూడా వాక్కు యొక్క స్వరూపమే అవుతుంది. అటువంటి వాక్కు ఏదైతే ఉన్నదో అది ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు నిర్మాణం చెయ్యగలం తప్ప ఊపిరి తీస్తూ నిర్మాణం చెయ్యలేం. ఈశ్వరుని యొక్క ఊపిరి ప్రమాణవాక్కై బయటికి వచ్చింది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక శరీరం ఇవాళ మీ ముందు కూర్చుని మాట్లాడుతోంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ వ్యక్తి ఎప్పుడున్నాడు, అసలు ఎప్పుడు వచ్చాడు ఈ లోకంలోకి? భవతి అంటారు సంస్కృతంలో, అంటే ఉన్నాడు. ఎప్పుడు అంటే ఏదో దీనికి ఒక జనన తేదీ ఉంది. ఈ శరీరం పుట్టిన తేదీ ఒకటి ఉంది. అదేం పెద్ద రహస్యమే ఉంది అందులో. జూలై 14, 1959లో ఇది పుట్టింది. అంతకుముందు ఇది లేదు. ఇది పుట్టినప్పుడు తర్వాత కూడా ఇది ఉన్నది 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 అనడానికి ప్రమాణం ఏమిటి? ఊపిరి. ఊపిరి ఎంతకాలం లోపలికెడుతోందో, ఊపిరి ఎంతకాలం బయటికి వస్తోందో అంతకాలం ఉన్నారు 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 అంటారు. అయ్యా బాగున్నారా అండి అని అడుగుతారు. అది లేకపోతే లోపలికెళ్ళి బయటికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళింది లోపలికి వెళ్ళకపోయినా శివం వెళ్ళిపోయింది అంటారు. అది కేవలం శవం అవుతుంది. ఇప్పుడు నేను ముందా నా ఊపిరి ముందా? దానికి జవాబు ఉండదు. నేను నా ఊపిరి ఒక్కసారి ఉంటాం. నా ఊపిరి నేను మొదట ఎప్పుడు తీశానో అప్పుడు భవతి, నేనున్నాను. నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఇక నేను లేను. నేను లేనంటే శరీరం లేదు. నేను ఆత్మ, అది ఎప్పుడు ఉంటుంది, శరీరం లేదు. కాబట్టి నాకు నా ఊపిరికి అభేదం. ఊపిరే నేను, నేనే ఊపిరి. అందుకే చూడండి, సిద్ధాంతమునందు ప్రబల విశ్వాసం ఉన్న వాళ్ళు ఒక మాట అంటుంటారు, ఈ సిద్ధాంతము నా ఊపిరి అంటారు. అంటే తన ఊపిరిని విడిచి తనకి ఎలా అస్తిత్వము లేదో ఆ సిద్ధాంతముని విడిచి ఆయన ఉండడు అని. ఊపిరికి నాకు అభేదమైతే ఈశ్వరుడి ఊపిరికి ఈశ్వరుడికి భేదం ఉంటుందా? ఉండదు. ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మనం అనుకుంటున్నామో అప్పుడే ఆయన ఊపిరి కూడా ఉంది. అప్పుడు వేదం వచ్చింది. ఆయన విడిచిపెట్టిన ఊపిరి వేదమైంది. ఇప్పుడు ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? ఎవ్వరూ చెప్పలేరు. అనాది. ఆయన ఎప్పుడున్నాడు అంటే దానికి జవాబు లేదు. అసలు ఈ సృష్టి అంతా ఏర్పడక ముందు ఉన్నాడు, ఈ సృష్టి అంతా ప్రళయంలో వెళ్ళిపోయిన తర్వాత ఉన్నాడు. అంటే అసలు మొట్టమొదట ఆయన ఊపిరిలోంచి వచ్చినటువంటి ప్రమాణవాక్కు వేదమైతే, సనాతన ధర్మమునకు ప్రమాణము వేదమైతే, ఈ సనాతన ధర్మము కాలములో ఎప్పటిది? ఇప్పటిది అని చెప్పడం కుదరదు. దీనికి పేరు పెట్టలేదు. అందుకే సనాతన ధర్మము అంటే ఎప్పటిదో ధర్మము. ఇది ఎప్పుడో చెప్పబడింది, ఒకరి చేత రచింపబడలేదు దీని ప్రమాణవాక్కు అని విడిచిపెట్టేశారు. దీనికి పేరు పెట్టలా. పేరెందుకు పెట్టలేదు అని మీకు అనుమానం రావచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో నా దగ్గర గోపాలకృష్ణ అని ఓ శిష్యుడు ఉన్నాడు అనుకోండి. ఏమోయ్ గోపాలకృష్ణ అంటే ఓయ్ అని ఆయన వస్తూ ఉంటాడు. నేను తెనాలి వచ్చిన తర్వాత ఇంకో గోపాలకృష్ణ కూడా నా దగ్గర ఉన్నాడు అనుకోండి. ఆయన కూడా నా ఎందు అభిమానంతో నా పక్కనే ఉంటున్నాడు అనుకోండి. గోపాలకృష్ణ అంటే ఇద్దరు వస్తారు. ఇద్దరు వస్తే నేనేమనాలి? కాదు కాదు, కాకినాడ గోపాలకృష్ణ అని పిలవండి అనాలా వద్దా? అప్పుడు ఏదో ఒక విశేషణాన్ని కలిపి గుర్తుపట్టడానికి ఒక అవసరం వస్తుంది. దీనికి అసలు ఆది ఎందు పేరు లేదు, సనాతన అని వదిలేశారు. ఎందుకంటే ప్రపంచమంతటా ఉన్న ఏకైక ధర్మము సనాతన ధర్మం ఒక్కటే. అందుకే ఈజిప్ట్ వెళ్ళినా, మెక్సికో వెళ్ళినా, మెడగాస్కర్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సనాతన ధర్మములకు సంబంధించినటువంటి జ్ఞాపకాలు, గుర్తులు ఇప్పటికీ కూడా ప్రపంచంలో అన్ని చోట్ల లభ్యమవుతాయి. అంటే కారణం ఏమిటంటే అంత సనాతనమైనటువంటి ధర్మం. కాలంతో దీనికి సంబంధం లేదు.
వేదము ప్రమాణమై ప్రారంభమైంది. ఆ వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రమాణవాక్కులో ఒక్క అక్షరం మారడానికి వీల్లేదు. ఇప్పుడు ఏదో ఒక పుస్తకం ఉందనుకోండి, ఆ పుస్తకంలో ఓ 15 శ్లోకాలు ఉన్నాయనుకోండి, తరువాతి కాలంలో ఎవరో ఏం చేస్తారంటే నా పేరు పెట్టుకుంటే అది నిలబడదేమోనని ఒక శ్లోకం తాను రచన చేసి మహాత్ములు రచించిన శ్లోకాలలోకి కలిపేస్తారు. కలిపేస్తే అవి ఒకప్పుడు 15, 16, ఇప్పుడు 21 తెలియదు. అలా ఇప్పటికీ లోకంలో మహాత్ములు చేసిన శ్లోకాలలో ఎన్ని ప్రక్షిప్తములు అంటే తర్వాత వచ్చి చేరే ఎన్ని యథార్థంగా వాళ్ళు చేసినవి అన్నది ఇప్పటికీ కొన్ని విషయాల్లో చర్చ ఉంది. మరి అలా వేదంలోకి కూడా ఒక్కక్షరమైనా చేరిందనుకోండి, చేరితే అసలు వేదంలో అది ఈశ్వరుడు చెప్పాడా చెప్పలేదా అంటే ఎలా తెలుసుకోవడం? అందుకే ప్రమాణవాక్కుని రక్షించడానికి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రయోగం మీకు ప్రపంచంలో ఇంకెక్కడా కనపడదు. దీన్ని పుస్తక రూపంలో పెట్టామనుకోండి, అచ్చు తప్పు రావచ్చు, లేదా వ్రాసిన వ్యక్తి తప్పుగా వ్రాయవచ్చు, లేదా అక్కడ ఒక కన్నం పడచ్చు. ఒక కన్నం పడిందనుకోండి, అది విసర్గో లేకపోతే పూర్ణం అంటే సున్నో అనుకున్నాను అనుకోండి, దాని ఉచ్చారణ మారిపోతుంది. అలా మారకుండా దీన్ని కాపాడాలి అంటే వేదాన్ని అద్భుతంగా రక్షణ చేశారు. ఇప్పుడు కాదు, కాలంలో ఎప్పటి నుంచి ఇలా ప్రవాహంగా వస్తోందో తెలియదు. వేదాన్ని అందుకే ఎక్కడా కూడా వ్రాసి ఉంచి మీరు పుస్తకం చూసి చదువుకోండి అని చెప్పలేదు. వేదము శృతి అని పిలువబడుతుంది. శృతి అని పేరు ఎందుకు వచ్చిందంటే శృణ్వంతప, వినడానికి ఆధారం ఏది అంటే చెవి. ఈ చెవిని ఆధారం చేసుకుని వింటాం. వేదము యొక్క ప్రమాణం ఎలా నిలబడుతుంది అంటే చెవిని ఆధారం చేసుకుని నిలబడుతుంది. ఒక మంత్రం ఉందనుకోండి వేదంలో, ఆ మంత్రం పుస్తకంలో చూసి చదివితే ఫలితం రాదు. ఎందుకు రాదు అంటే మీరు ఎప్పుడైనా వేద మంత్రాన్ని పుస్తకంలో చూస్తే కనపడుతుంది, పైన గీతలు ఉంటాయి, కింద గీతలు ఉంటాయి, అడ్డంగా గీత ఉంటుంది. అంటే ఉదాత్త, అనుదాత్త, స్వరిత అని స్వరం ఉంటుంది. ఉదాత్త అన్నప్పుడు పైకి ఎత్తాలి, అనుదాత్త కిందకి దింపాలి, స్వరిత సమానంగా పలకాలి. ఇందులో గురువుగారు కూర్చుని స్వరంతో మంత్రం చెప్తారు. మీరు అందుకే ఎప్పుడైనా గమనించండి, వేదమునందు నిష్ణాతులైనటువంటి పెద్దలు మీతో యథాలాపంగా మాట్లాడుతున్నా సరే వాళ్ళు చెయ్యి ఇలా అంటుంటారు, ఇలా అంటుంటారు. మాట్లాడేటప్పుడు కూడా స్వరం పలుకుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి అలా అలవాటైపోయింది. శిష్యులకు చెప్పి 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 తమ ఊపిరినంతటినీ కూడా శిష్యులకి వేదాన్ని నేర్పడంలో వ్యయం చేసి వాళ్ళు ఆ స్వరం మీద ఎప్పుడు దృష్టి పెట్టి ఉంటారు. ఎక్కడ కిందకి దింపాలో, ఎక్కడ పైకెత్తాలో, ఎక్కడ సమానంగా పలకాలో శిష్యుడికి చెప్తూ ఉంటారు. గురువుగారు చెప్తుంటే గురువుగారి వెంట శిష్యుడు పలుకుతాడు. పలుకుతుంటే ఒక్క అక్షరం తప్పు వస్తుందేమో, అలా పలికేవాడు ఎవరైనా పొరపాటు చెప్తే. అందుకని దానికి ఘన జట రూపాలు వచ్చాయి. ఘన అంటే ఒకే పాదాన్ని అటు ఇటు మాటల్ని మార్చి మార్చి చూపిస్తారు ఘనస్వరూపంలో. అప్పుడు ఒక అక్షరం కూడా మారడానికి అవకాశం ఉండదు. అందుకే వేదంలో ఘనపాఠం చదువుకున్నాడు అంటే ఆయన చాలా గొప్పవాడని గుర్తు. ఘనపాఠి అంటారు, ఘనాపాఠి కాదు, ఘనపాఠి అంటే ఘనతో చదువుతాడు వేదాన్ని. అదే మంత్రాన్ని 3 పదములు ఉంటే ఆ పదములను అటు ఇటు వేసి దాన్ని స్వరంతో పలుకుతాడు. ఆ ఘనపాఠం చదవడము అంటే అంత సామాన్యమైన విషయం కాదు, ఎంతో కాలం గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అటువంటి ఘన జట మొదలైనటువంటి అధ్యయన ప్రక్రియల ద్వారా వేదంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అక్షరం పెరిగిందని కానీ, ఇది వేదంలో లేని మంత్రం కొత్తగా చేరిందా లేకపోతే వేదంలో ఉందా అన్న అనుమానం కానీ లేకుండా ఇప్పటికీ కాలంలో వేదం అలాగే నిలబడింది. అలా నిలబడినది ఏదైనా ఉంటే వేదం ఒక్కటే. అపౌరుషేయము, అది ఒకరి చేత రచింపబడలేదు. ఒకరి చేత రచింపబడనప్పుడు అసలు ఈ మంత్రములు ఎవరు మొట్టమొదట వ్రాసుకున్నారు? మొదట దీన్ని జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు ఎవరు? సరే, భగవంతుడు పలికాడు. భగవంతుడు పలికితే మరి స్వరం తప్పకూడదు అంటున్నారుగా. మరి స్వరం తప్పకూడదు అంటే దాని స్వరాన్ని భగవంతుడి దగ్గర విని గుర్తు పెట్టుకుని అలాగే ఉచ్చరించిన వాళ్ళు ఎవరు అంటే ఋషులు. అందుకే సనాతన ధర్మంలో ఋషి దార్శనికుడు. మంత్రమునకు ద్రష్ట అంటాం, మంత్రకర్త కాడు.
మంత్రమును ఆయన సృష్టించలేదు, మంత్రమునకు ఆయన ద్రష్ట. ఎందుకంటే వాళ్ళు ధ్యానంలో ఉండగా ఈశ్వర వాక్కు వాళ్ళకి స్వరంతో వినపడింది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళకి ఆ చెవిలో ఈశ్వరవాక్కు ప్రమాణంగా మంత్రస్వరూపంలో వినపడితే స్వరంలో ఎలా వినపడిందో అలాగే వాళ్ళు ధారణలో ఉంచి శిష్యులకు క్రమానుగతంగా వచ్చేటట్టుగా చేశారు. పరంపరాగతంగా ఇప్పటికీ అదే స్వరంతో పలుకుతారు. మీరు అందుకే చూడండి, ఎంతమంది వేద పండితులు ఒక చోట కూర్చొనివ్వండి, ఒక ఘనపాఠం చదువుతుంటే అందరూ ఒక్క స్వరంతో ఒక్కలాగే ఘనపాఠం చెప్తారు తప్ప అదేమిటి మీరు చెప్పిన దాంట్లో ఓ వాక్యం ఎక్కువ ఉంది, మా దాంట్లో ఓ వాక్యం తక్కువ ఉంది అన్న మాట ఉండదు, ఒక్కలాగే పెడుతుంది. ఇది మనందరం కూడా పరమ సంతోషాన్ని పొందవలసినటువంటి విశేషం. అంత గొప్పగా ప్రమాణం అలాగే నడుస్తూ వెళ్ళింది. వేదములు అనంతమైనటువంటి రాశి, అంత వేదరాశిని అందరూ చదవడం సాధ్యం కాదు. దానికి మళ్ళీ శ్రీమన్నారాయణుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక్కొక్క యుగంలో పూర్ణంగా తేజస్సు నిలబెట్టుకున్నవాడైతే ఎంత ఆయుర్దాయాన్ని పొందగలడో నిర్ణయం చేస్తాడు. ఒకప్పుడు త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరముల వయస్సులో యవరాజ్య పట్టాభిషేకం సంకల్పం చేశాడు అని రామాయణంలో ఉంది. రాముడే ప్రతిజ్ఞ చేశాడు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేస్తానని. అటువంటప్పుడు మరి కలియుగంలో శతమానం భవతి శతాయు, 100 సంవత్సరములు పూర్ణాయుర్దాయం. 100 ఏళ్ళు కన్నా ఒక వ్యక్తి ఉండనప్పుడు అందులో బాల్యం కొంతుంటుంది, కౌమారం కొంతుంటుంది, యవ్వనం కొంతుంటుంది, వార్ధక్యం కొంతుంటుంది. బాల్యంలో అంత తొందరగా మంత్రములు పట్టుబడేటటువంటి అవకాశం ఉండదు. గర్భాష్టమంలో తప్ప ఉపనయనం లేదు, ఉపనయనం లేకపోతే వేదాధ్యయనం లేదు. లేనప్పుడు ఎలా నేర్చుకుంటాడు ఇన్ని మంత్రాలు? అందుకే అనంతమైన వేదరాశి నశించిపోకుండా ఉండడానికి మళ్ళీ శ్రీమన్నారాయణుడే వ్యాసుడిగా వస్తుంటాడు. వ్యాసుడు అంటే చాలామంది ఒక్క వ్యక్తి అనుకుంటారు. వ్యాసుడు వ్యక్తి కాదు, వ్యాసుడు పదవి. ముఖ్యమంత్రి అన్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇతపూర్వం వేరొకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంతకుముందు ఇంకొక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రం ఎప్పుడు వచ్చిందో అప్పుడు ముఖ్యమంత్రి వచ్చింది. అప్పటి నుంచి అందులో ఎందరో పెద్దలు కూర్చుని పరిపాలన చేశారు. ఆ సమయంలో ఆ వర్తమాన కాలంలో ఎవరు ముఖ్యమంత్రిగా కూర్చున్నారో వారు ముఖ్యమంత్రి అంటాం. కానీ ముఖ్యమంత్రి అన్నది పదవి, అంతేకాని అది పేరు కాదు. ఆ పదవిలో వ్యక్తులు కూర్చుంటారు. ఎవరు దానికి సమర్థులో, ఎవరు ఈశ్వరానుగ్రహాన్ని పొందారో వారు ఆ పదవులను అధిష్ఠిస్తూ ఉంటారు. వ్యాస పదవి, వ్యాస వ్యక్తి కాడు. చాలామంది ఏమనుకుంటారంటే వ్యాసుడంటే ఒక వ్యక్తి అనుకుంటారు. వ్యాస ఒక పదవి. ఒక్కొక్క యుగమునకు ప్రారంభంలో సాక్షాత్తు నారాయణుడు వ్యాసుడిగా వస్తూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.